మీలో ప్రతి ఒక్కరూ ఈ అయన్నొద్దు, పాయింట్కి రా. మార్చడంలో మీ వంతు కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని నంబర్స్ తో కొలిచే సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధంగా. ముందు 6 బాక్సులున్నాయి. ఆ బాక్సెస్ లో ఓకే అర్థమైంది. ఎంత వర్త్ అన్నది సూచిస్తాయి. మీరు ప్రతి ఒక్కరికి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫస్ట్ బాక్స్ వచ్చేసి చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఎంత లేటు అక్కడ? నేనేం చేయాలా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫైనాన్షియల్ అయితే చెప్పలేదు. I thought I deserve 2.5 అనే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మీరు 250కే కోరుకుంటాం. అందరూ సేఫ్టీ చూసుకుంటున్నారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టి మీరు ఇంకొకరికి ఇచ్చే బాక్సుల విలువ వారి సీజన్ లో చాలా బాగుంది రవి. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. చేసిన కాంట్రిబ్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి. ఒకరికి అందితే మిగిలిన వారు కేవలం మిగిలిన బాక్సులు మాత్రం బలంగా వినిపించాల్సిన సమయం ఇది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు వచ్చిందండి విజిల్. నువ్వు ఎరక్కొట్టే. ప్రతి వారం ప్రతి దాంట్లోని బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి అందరికంటే ఎక్కువ ద బిగ్గెస్ట్ అమౌంట్ 2,50,000 అని నేను ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఫిజికల్గా ఆమె అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. మెంటల్గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది. నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు చెడ్డదండి. 0.5 ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది. ఇందాకతో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేను ఫీల్. పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నేను చేయట్లేదు. నేనైతే సపోర్ట్ చేయట్లేదు. ఓవరాల్ అసలు విషయానికి వచ్చిన అన్ని విధాలుగా కూడా ఆవిడ కన్నా నేను డిజర్వింగ్ అని నేను భావిస్తున్నాను. అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కారణం నీకు లేదురా. గారి కన్నా డిజర్వ్ ఉండేవాళ్ళు ఉన్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. రండి రండిరా. ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతులు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. తీసుకుని ఈ నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ గా అయన్నొద్దు, పాయింట్కి రా. నియంత్రణ తీసుకుని ఈ నామినేషన్స్ నుంచి బయటపడి టాప్ 1 గా నిలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మొదటి యుద్ధం స్వింగ్ జరా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. 3 ప్లాంక్స్ కి హ్యాంగ్ అవుతున్న బాల్స్ ని రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. చంపేయాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా, నేచురల్. హ్యాంగ్ అవుతున్న బాల్స్ ని కళ్యాణ్ ఒక్క దాంట్లో ఒకటి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రోల్ అయిపోతుంది. తీయొచ్చా ఇది?